పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి శ్రేష్టమని, అదే ఉద్దేశంతోనే సంగారెడ్డి పట్టణానికి చెందిన వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏకంగా 5,016 మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయించి ఉచితంగా పంపిణీకి సిద్ధం చేశారు. వినాయక చవితి నేపథ్యంలో రకరకాల వినాయక మట్టి ప్రతిమలను కాశీపూర్ గ్రామంలో రమేష్ బాబు కుటుంబం తయారు చేస్తున్నారు. పర్యావరణ కాలుష్య రహితంగా భక్తి శ్రద్ధలతో గణపతి పండుగను జరుపుకోవాలనే సంకల్పంతో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ పేర్కొన్నారు. మట్టితో చేసిన విగ్రహం పర్యావరణానికి మేలు చేస్తుందని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలతో ముప్పు తప్పదని తెలిపారు. కలుషితమైన నీళ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రభుత్వం ఎన్నో విధాల ప్రచారం చేస్తున్న తరుణంలో మా వంతు కృషిగా, ఒక సంస్థ కృషిగా మేము 2019లో 1,000 నుంచి స్టార్ట్ చేసినాం. 2020లో 1,500 స్టార్ట్ చేసినాం. 2021లో 2,000 అట్లా స్టార్ట్ చేసి గత సంవత్సరం 2016 ఇచ్చినాము. ఈ సంవత్సరము 5,016 మట్టి వినాయకులను ఈసారి ఇవ్వబోతున్న ప్రజలందరికీ వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థకు ఎంతో మంది దాతలుగా ముందుకొచ్చి మాకిచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించమంటున్నారు. 5,016 మట్టి వినాయకులు మేము పంచడము, 5,016 గణపతులకు అందరి ఇళ్లలో పూజ చేయడము ఎంతో శుభం కలుగుతుందని చెప్పి గురువర్యులు అయినటువంటి శ్రీ మాధవానంద సరస్వామి యొక్క ఆజ్ఞ మేరకు శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి చేతుల మీదుగా ఈ మట్టి వినాయకుడు 7వ తారీఖు వినాయకుడు చవితి, 6వ తారీఖు నాడు వాళ్ళ చేతుల మీదుగా విడుదల చేస్తాము. ప్రజలందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మేము సేవా కార్యక్రమంలో ముందుండి ప్రజలకి ఒక మంచి ఉద్దేశం, మంచి సమాజానికి ఒక మంచి ఉద్దేశం తీసుకెళ్తాం కాబట్టి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా ఎంబడి తోడ్పడుతూ మా నాయకుడు జగ్గారెడ్డి గారు కూడా పూర్తి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి అందరికీ కూడా అందరికీ మా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు. గత 6 సంవత్సరాలుగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మట్టి వినాయకులు ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి పర్యావరణాన్ని కాపాడడం పైన అవగాహన కల్పిస్తూ ఈ వినాయకులను ఎందుకు వాడాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే వినాయకుడు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయి అవన్నీ అందరికీ తెలియజేస్తూ ఈ వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 5,016 వినాయకులను మనం సంగారెడ్డి పట్టణంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, ఉచితంగా పంపిణీ చేస్తున్నాం.